హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మొన్న చెప్పినా కదా ఒక వీడియోలో మా ఇంటి ముందు ఒక చిన్న వ్యవసాయ భూమి చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు అప్పుడు వేసినటువంటి మొక్కలు చాలా వరకు ఇప్పుడు పెరిగినాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇగో ఈ లైన్లో బెండి చెట్లు ఇవి చిన్నవి ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి. ఈ బెండకాయ చెట్లు ఇది మొత్తం ఇక్కడ నుంచి చివరి దాకా అక్కడి వరకు వేసినాం లైన్. మళ్ళీ సేమ్ ఇదే లైన్లో ఇటు చివరిలో ఇటు బెండి చెట్లే సేమ్ చిన్న 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 మొక్కలు ఇప్పుడే పెరుగుతున్నాయి. లాస్ట్ చివరి వరకు అక్కడి వరకు ఉంటాయి. సో అటు చూడండి ఒకసారి, అక్కడి వరకు ఉంటాయి. తర్వాత మధ్యలో ఈ 4 సోల్పులు వచ్చేసి ఇక్కడ గోర్చిక్కుడు. ఇవి గోర్చిక్కుడు నాకు చాలా ఇష్టమైనటువంటి కర్రీ, నేను బాగా తింటా కాబట్టి వీటినే పెట్టుకున్నాను ఎక్కువ. సో ఇవి కూడా చాలా వరకు పెరిగినాయి. ఇవి కూడా సేమ్ 4 లైన్ల వరకు అక్కడి వరకు ఉంటాయి. తర్వాత ఇక్కడ మిరపనారు వేసినాం కానీ అది మొలవలేదు. ఇవి ఇక్కడ చిన్న ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి. పాలకూరకు సంబంధించినటువంటి విత్తనాలు వేసినవి ఇక్కడ చిన్న వచ్చేసినాయి. ఇక్కడ ఒకటి, తర్వాత ఇగో ఈ ప్లేస్లో ఒకటి, తర్వాత ఇగో ఇక్కడ ఒకటి. ఇవన్నీ పాలకూరకు సంబంధించినటువంటి విత్తనాలు ఇప్పుడిప్పుడే మొలుస్తున్నాయి. తర్వాత మిరపనారు కూడా వేసినాం, తర్వాత అది ఇంకా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక మీకు ఎట్లా తెలుసు కదా, మన ఇంటి ముందు పెద్ద మునగాకు చెట్టు ఉంటుంది. ఇది అప్పుడప్పుడు పప్పులు వేసుకుంటూ, తర్వాత మిగతా సంబంధించిన కూరలో కానీ ఆకులు వేసుకుంటూ ఉంటుంది. తర్వాత పక్కనే పెద్దది కరివేపాకు చెట్టు కూడా ఉంటుంది, అది కూడా రెగ్యులర్గా మాకు యూస్ఫుల్ అవుతుంది. సో ఇది మా ఇంటి ముందు చిన్న వ్యవసాయ భూమి. చూడండి, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.